యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. 91వ సంవత్సరంలో ఒక యుద్ధం జరిగింది కార్గిల్‌తో. ఆ కార్గిల్ యుద్ధానికే బస్సులలో మరి సర్చార్జీలు వేశారు. బయట పెట్రోల్ కూడా సరిగ్గా దొరికేది కాదు. కిరోసిన్ దొరికేది కాదు. గ్యాస్‌కైతే క్యూలో నిలబడి మరి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక సమయంలో 1991లో. అటువంటి పరిస్థితి చిన్న యుద్ధానికే అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పట్లో. ఇప్పుడు ఇరాన్ మరి ఇజ్రాయెల్ మరి ఇరాన్ యుఎస్ మరి ఇవి యుద్ధం చేస్తుండగా ఇరాన్ పైన మరి ప్రస్తుతానికి గ్యాస్ ధర పెరిగింది. గ్యాస్ కూడా షార్టేజ్ ఉంది అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది లేదు అని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా గ్యాసే కాదు, పెట్రోల్, డీజిల్ కూడా మరి తక్కువే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు అక్కడ నుంచి మరి ఆయిల్ రాదు కాబట్టి అదే కాకుండా అక్కడ ఉన్న ఆయిల్ అంతా కూడా మరి దాన్ని తగలబెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు అక్కడ ఇరాన్లో ఉండే ఆయిల్ని. ఇది ఇలాగుంటుండగా మరి జనాలకి ఎంతో సమయం కలిసి వస్తుంది కూడా తెలుసుకోండి. పెట్రోల్ మీకు దొరకనప్పుడు ఎక్కువగా తిరగరు. అదేవిధంగా మరి బస్సుల్లో వాటిలో సర్చార్జీలు, ట్రైన్లో సర్చార్జీలు, యుద్ధం పేరు మీద అనేకమైన ఛార్జీలు పెట్టిన కూడా మరి ప్రయాణం చేసే ఇది తగ్గిపోతుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయరు మనుషులు. మరి సమయం ఎంత దొరుకుతుంది గమనించండి. ప్రతి ఒక్కరికి సమయం దొరుకుతుంది. పాకిస్తాన్లో చూసినట్లయితే కనుక వాడికి గ్యాస్ ఇబ్బంది, ఇంకా ఎన్నో ఇబ్బందులు ఉండి స్కూళ్ళకి మరి వారం రోజులు సెలవు ఇచ్చినట్టు కూడా చూస్తాం. మరి ఈ విధంగా మన భారతదేశంలో కూడా మరి కొన్ని పరిస్థితులు వస్తే కనుక ఖచ్చితంగా భారతదేశంలో కూడా లాక్డౌన్ పరిస్థితుల వల్ల తిరిగి నెలకొనే అవకాశాలు ఉన్నాయేమో అని అనుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా మీకు ఇవన్నీ రేటు పెరిగిపోవడం వల్ల సమయం కలిసి వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. రోజుకి 10 సార్లు తిరిగి ఒకసారి కూడా తిరగడు. ఎందుకంటే వాహనాల మీద అందరూ తిరుగుతూ ఉంటారు. మరి బస్సు ఎక్కాలన్నా బస్సు సర్చార్జీలు వేస్తారు. అంటే ప్రయాణానికి వెళ్ళాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రయాణం తగ్గించుకుంటారు. మీ సమయం కూడా ఎంతో కలిసి వస్తుంది. సమయం ఎంతో మిగిలిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే దేవుడు మీకు సమయాన్ని ఇచ్చాడు అనుకోండి, దేవునితో గడపండి. మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. మీ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మీకు ఎంతో సమయం దొరుకుతుంది కాబట్టి కొంతమంది మాకు సమయం ఉండదండి, కనీసం ప్రార్థన చేసుకోవడం ఉండదు, వాక్యం చదువుకోవడం మాకు సమయం ఉండదు అని చెప్తూ ఉంటారు. అటువంటి సమయంలో దేవుడు మంచి సమయాన్ని మీకు ఇస్తున్నప్పుడు, మంచి అవకాశం మీకు ఇస్తున్నప్పుడు ఆ సమయాన్ని మీరు వాడుకొని చక్కగా దేవుని కొరకు వాడుకోండి. దేవుళ్ళు జీవించండి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. రాకడ కొరకు సిద్ధపడండి. మీరు సిద్ధంగా ఉంటే పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.